మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ దయచేసి తల వంచి ప్రార్థించాలని కోరుతున్నాను. ప్రభు ఈ రాత్రి మనతో మాట్లాడినట్లుగా ఆయన పాదాలు పట్టుకుందాం. ఆయన మాట శూన్యంలో సృష్టించేసింది. ఆయన మాట ఎండిన ఎముకలను మహాసైన్యంగా లేపింది. ఆయన మాట చనిపోయిన లాజర్ను తిరిగి బ్రతికించింది. ఆ మాట ఈ రాత్రి నీతో నాతో మాట్లాడి మహా గొప్ప ప్రవక్తలుగా మనల్ని ప్రభు చేయాలని ఆశపడుతున్నాడు. దయచేసి తలలో వంచి కళ్ళు మూసి నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించాలని ప్రభు పేట మిమ్మల్ని కోరుతున్నాను. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, జీవాధిపతి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సభలో మొదటి రోజు మీ పాదములు పట్టుకుంటున్నాం నాయన. మీరు మాట్లాడితే మేము వినాలని ఆశపడుతున్నాం. మీరు మాట్లాడితే మేము వినుటకు ఆశపడుతున్నాం. ప్రభువా, మాలో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఎవరిని రాత్రి మీరు విడిచిపెట్టదు ప్రభువా. నిన్నువే ప్రజలకు యోనా మీ మాట చెప్పినప్పుడు వారి ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని కోరలేదు నాయన. వారు తమ యథార్థమైన జీవితం విషయమై పశ్చాత్తాపడ్డారు. వారు ఏ స్థితిలో ఉన్నారో గ్రహించినారు దేవా. ఆ నినివే పట్టణం మీదకి వచ్చిన ఉజ్జీవాన్ని ఈ రాత్రి పట్టణం మీదకి మీరు పంపించండి. ఎన్నికలే నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి నాయన. మీ గాయాల్లో నన్ను దాయండి. మీ మాటలు మాత్రమే పంచుకున్నట్టుకు సహాయం చేయండి. ఒక్కొక్కరిని ఈ రాత్రి మీరు కదిలించండి ప్రభువా. ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత ఇంత గొప్ప రక్షకుడు మాకున్నాడని ఈ ప్రజలందరూ చెప్పుడుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. సిలువ చెంతకు మీరు వచ్చుటకు కృప చూపించండి. ఈ పట్టణంలో ఇంకా అనేకులు మీ ఎదుకు రానటువంటి వారు ఉన్నారు ప్రభు. మీ వాక్యం అంటే ఇష్టపడినటువంటి ప్రజలు ఉన్నారు. సిలువకు శత్రువులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు నాయన. వారి కన్నులు కూడా మీరు తెరవండి ప్రభు. ఈ చిన్నవారిలో ఒక్కరు కూడా నశించిపోవడం మీకు ఇష్టం లేదని మీ వాక్యం సెలవిస్తుంది. ఈ పట్టణం అంతటినీ మీరు రక్షణలో తీసుకురండి. వాక్యం దాళంగా రాకుండా ప్రతి అంధకార శక్తుల క్రియలను నజరేయుడైన యేసు నామములో బంధించి ఆజ్ఞాపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం దగ్గర నుంచి 9వ వచనం వరకు చదువుకుందాం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకు ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయులోని సుకారును ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి ఎద్దు కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా, యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగెను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదువైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం మనం చాలా శ్రద్ధగా ధ్యానం చేద్దాం. దేవుడు మానవునితో మాట్లాడిన పద్ధతులు అనేక రకాలుగా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. దేవుడు తన ప్రజలతో వాక్యం ద్వారా మాట్లాడినాడు, ప్రార్థన ద్వారా మాట్లాడినాడు, తలంపు ద్వారా, కళ ద్వారా, దర్శనం ద్వారా, దేవోక్తి ద్వారా, ప్రవచనం ద్వారా, దైవ సేవకుల ద్వారా, ఇలాగ అనేక రీతులుగా దేవుడు తన బిడ్డలతో మాట్లాడుతూ వచ్చినాడు. అయితే అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటంటే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుట. ఎందుకంటే భూమి ఆకాశం గతించినా కూడా ఆయన మాటలు గతించవని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే మిగతా దర్శనం ద్వారా, కళ ద్వారా మాట్లాడడం తప్పు అనేది కాదు, కానీ దేవుడు మాట్లాడే పద్ధతుల్లో అది కూడా ఒకటి. అయితే అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటంటే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడట. కాబట్టి రాత్రి మన ఆత్మీయ జీవితాలను వాక్య పునాది మీద కట్టుకుందాం. దేవుడి రాత్రి వాక్యం ద్వారా నీతో నాతో ఏం మాట్లాడుతున్నాడో గ్రహించుకుందాం. ఆయన వాక్యానికి లోబడి నీ చిత్తం నేను చేస్తాను ప్రభు అని ఆయన బలిపీఠం మీద మనం సమర్పించుకోవాలని ప్రభు పేరు నేను ఆశపడుతున్నాను. యేసు ప్రభు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నారు. 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసినట్టుగా దేవుని యొక్క వాక్యంలో ఎంతో స్పష్టంగా మనకు తెలియపరచబడుతుంది. ఈ 3.5 సంవత్సరాల ఆయన పరిచర్యలో జరిగిన ఒక అద్భుతమైనటువంటి సంభవాన్ని భక్తుడైన యోహాను బైబిల్ గ్రంథంలో చాలా వివరంగా వ్రాసినాడు.
యేసు ప్రభు ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు అక్కడ. ఆమె ఏ బావి దగ్గర మాట్లాడుతున్నాడో, ఏ సమయంలో మాట్లాడుతున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో చాలా స్పష్టంగా అక్కడ రాయబడి ఉంది. ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆమె పాపంతో వచ్చిందండి. అయితే తిరిగి వెళ్ళేటప్పుడు ఆమె పాపంతో వెళ్ళలా, సువార్థికురాలుగా తన గ్రామం కొరకైన భారంతో తిరిగి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. యేసు ప్రభువుని ఆమె ఆహ్వానించలేదు. ఆమె ఎక్కడికి వస్తుందో ఆయన వెతుక్కుంటూ ఆ ప్రదేశానికి వెళ్ళినట్టుగా మన వాక్య భాగంలో చూస్తాం. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూద్దాం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను అని రాయబడింది. అంటే అంతకుముందు ఎప్పుడు యేసు ప్రభు ఆ సమరయ మార్గం వెళ్ళలేదా? అయితే ఎందుకు వెళ్ళలేదు? 9వ వచనంలో మనకు ఆ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. ఆ విషయం సమరయ స్త్రీయే యేసు ప్రభుతో చెప్తుంది. అంటే ఆమెకు సమాజంలో ఉన్న కట్టుబాట్లు, నియమ నిబంధనలు తెలుసు, కానీ పాపంలో నుంచి మాత్రం బయటికి రాలేదు. ఈ దినాల్లో కూడా సమాజంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు అన్నీ ప్రజలకు తెలుసండి, కానీ వారు పాపంలో నుంచి మాత్రం బయటికి రాలేకపోతున్నారు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడని లోక 19:10లో దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. నువ్వు కూడా ఒకవేళ అదే స్థితిలో ఉన్నావా? ఆ సమరయ స్త్రీతో మాట్లాడిన ప్రభు ఈ రాత్రి నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన అక్కడ 9వ వచనంలో యూదులు సమరయులు సాంగత్యం చేయరు అని రాయబడింది. అంటే యేసు ప్రభు యూదుడు, ఆమె సమరయ స్త్రీ. వారు 2 జాతుల వారు సాంగత్యం చేయరు. అందుకే యేసు ప్రభు ఎప్పుడు అక్కడికి వెళ్ళలే. సహజంగా ఇది వెళ్ళకూడదు, కానీ ఇప్పుడు వెళుతున్నాడు. ఎందుకు అంటే ఈ ఆత్మ నశించిపోద్దండి. ఒక విషయం మనం పరిశీలన చేసుకుందాం. మనం పాపులం అండి, ఆయన పరిశుద్ధుడు. మన దగ్గరికి ఆయన రాకూడదండి. పరిశుద్ధుడు పాపితో సావాసం ఎలా చేయగలడు? అది చేయకూడదు, కానీ చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే నేను నశించిపోతాను కాబట్టి. నేను అనేక మార్లు ఈ విషయాన్ని అలాగ నేను గుర్తు చేసుకుంటూ ఉంటాను. నా స్థితి ఏంటో ఒకసారి నన్ను నేను పరిశీలించుకుంటూ ఉంటాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ 6వ వచనంలో ఒక మాట ఉంది. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వల్ల అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చున్నాడు. గమనించినట్టున్నారు మీరందరూ. బైబిల్ గ్రంథం అందరూ తీసి చూడండి. దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా అక్కడ తెలియపరుస్తుంది. యేసు ప్రయాణం వల్ల అలసిపోయి అక్కడ కూర్చున్నాడంటే, అలసిపోయాడనే మాట ఇక్కడే రాయబడినదండి. ఆయన యేసు ప్రభు సిలువ మోసినప్పుడు అలసిపోయాడు అనేటువంటి విషయం రాయబడలా. యెరూషలేము వీధుల్లో ఆ సిలువ మోసాడు, భారభరితమైన సిలువ, నిన్ను నన్ను రక్షించే నిమిత్తం. అయితే ఇక్కడ అలసిపోయి కూడా ఆమెతో మాట్లాడడానికి వచ్చాడు. ఏమంటే అలసిపోతే ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకోకూడదు? ఆయన తీసుకునే మనసు ఆయనకి లేదు, ఎందుకంటే ఈమె నరకానికి వెళ్ళిపోద్దు కాబట్టి. ఆయన అలసిపోయినా వచ్చాడు. పిల్లరా, అక్కడ ఒక మాట ఆమెను అడుగుతున్నాడు, అమ్మ దాహానికి నాకు నీళ్ళు ఇవ్వమని. దప్పిక అవుతుందండి ఆయనకి, అయినా కూడా అక్కడికి వచ్చాడు. మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళల్లో వచ్చాడండి అక్కడికి. ఇంకొక మాట ఉంది అక్కడ, గమనించినట్లయితే మీరు, ఆయన శిష్యులు ఆహారం తీసుకురావడానికి ఊరిలోనికి వెళ్ళిపోయారంట. అంటే ఆకలి అవుతుంది ఆయనకి. ఆకలైనా అక్కడికి వచ్చాడు, దప్పికైనా వచ్చాడు, రాకూడదు కానీ వచ్చాడు. అలసిపోయి ఆ బావి దగ్గరికి వచ్చాడండి ఆయన. ఒకసారి ఆలోచన చేశారా ఆయన ప్రేమ ఎంత గొప్పదో? ఇన్ని ఆటంకాలు, అభ్యంతరాలు ఉన్నా ఆ ఒక్క ఆత్మను రక్షించడానికి ఆయన ఆ బావి దగ్గరికి వచ్చాడు. ఒక విషయం గమనించండి. యేసు ప్రభు యాకోబు బావి దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు 1000 మంది రాలేదండి, ఒకే ఒక్క స్త్రీ వచ్చింది. ఆ ఒక్క స్త్రీ సువార్థికురాలుగా మార్చబడి వెళ్ళిపోయింది. పాపము కొండ విడిచిపెట్టి వెళ్ళిపోయిందండి. మన సభలకు ఎన్ని 1000 మంది వచ్చారనే దానికంటే మన సభల్లో ఎంతమంది సువార్థికులు లేచారనేదే ముఖ్యం. సంఖ్యను చూసుకోవద్దండి. ఎంతమంది సువార్థికులు లేచారు, ఎంతమంది భారం కలిగినటువంటి వారు మన సభల్లో రక్షణ పొందారు, ఎటువంటి వారిని ప్రభు కొరకు మనం సిద్ధం చేస్తున్నాం. ఒక సమరయ స్త్రీ తన గ్రామాన్నే ప్రభు కొరకు తీసుకురావడానికి సిద్ధపడిందండి. ఎన్నో సంవత్సరాలుగా భారతదేశంలో సువార్త ప్రకటించబడుతుంది, కానీ ఇటువంటి సమరయ స్త్రీలు మన సభల్లో లేగొట్టలేదు. అటువంటి సమరయ స్త్రీలు లేచినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఎంత ప్రేమించాడో ప్రభు ఈమెని ఈ వచనాలను బట్టి చూస్తే మనకు అర్థమైపోయింది. అలసిపోయినా, దప్పికైనా, రాకుండా ఉండవలసిన పరిస్థితులు ఉన్నా, ఆకలైనా ఈ ఒక్క ఆత్మ కొరకు ఆయన వచ్చాడు.
నిలబడడానికి శక్తి లేక ఆయన కూర్చున్నాడంట. అంటే ఎంత బలహీనంగా ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. ఆయన పగలంతా పరిచర్య, రాత్రంతా ప్రార్థన, అయినప్పటికీ ఆమెను ఆయన విడిచిపెట్టలేదండి. ఆయనకి ఈ ఆత్మ పట్ల ఎంత భారం ఉంది. ఆ ఆత్మను, ఆమెను ఎంత ప్రేమించాడు ఆయన. ఈ రాత్రి నిన్ను నన్ను కూడా అంతే ప్రేమిస్తున్నాడు. ఆమెను ప్రేమించిన ప్రభు నిన్ను నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఆమె ప్రభు మాటలకు లోబడిందండి. ఆ ప్రేమకు ఎదుట సాగిలపడింది ఆమె. ఆ ప్రేమ దగ్గర సత్యం చెప్పింది ఆమె. అందుకే ఆమె స్వార్థికురాలుగా తన గ్రామానికి సాక్షిగా ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా తిరిగి వెళ్ళింది. ఈ రాత్రి నీవు కూడా దేవుని యొక్క వాక్యానికి నువ్వు అలాగ లోబడితే ప్రభు నిన్ను కూడా అలాగ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ కొన్ని విషయాలను ఈ రాత్రి ప్రాముఖ్యమైన కొన్ని సందర్భాలను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. బైబిల్ గ్రంథాలు అందరూ తెరిచి చూడాలని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నా. యోహాను సువార్త 4వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూసినట్లయితే, యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారును ఒక ఊరికి వచ్చాను. బాగా ఆలకించండి. ఇక్కడ ఆమె పేరు రాయబడలేదు, కానీ ఆమె గ్రామ పేరు ఇక్కడ రాయబడింది. ఈ విషయాన్ని చెప్పబోయే ముందు మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఆమె 12 గంటల వేళల్లో నీళ్లు తెచ్చుకోవడానికి వచ్చింది. సహజంగా స్త్రీలు ఉదయం కానీ సాయంకాలం కానీ నీళ్లు తెస్తారు. కానీ ఈమె ఎప్పుడు తెస్తుందంటే నీళ్లు మిట్ట మధ్యాహ్నపు వేళలో నీళ్లు తెస్తుంది. మరి ఇది ఈమె మిట్ట మధ్యాహ్నపు వేళలో నీళ్లు తేవడానికి కారణం ఏంటి? మోషే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారంలో ఉన్నటువంటి స్త్రీ రాళ్ళు పెట్టి, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని రాళ్ళు పెట్టి రువి చంపాలి. ఇక పాపంలో ఉన్నది కాబట్టి ఉదయమో సాయంకాలం అయితే బావి దగ్గర జనం ఉంటారు కాబట్టి ఎవరు లేని సమయంలో నీళ్లు తెచ్చుకుంటుంది. ఒక కుండ నీళ్లు తెచ్చిపెట్టేవాళ్ళు లేరండి. పాపం ఈ వ్యక్తిని ఏ స్థితిలోని దిగదార్చింది, ఒంటరితనానికి తీసుకొచ్చిందండి. ఏ విధమైనటువంటి సహకారులు లేనటువంటి స్థితికి ఏమి దిగజారిపోయింది. పాపంలో ఉన్నటువంటి వ్యక్తి జీవితం ఇలాగుంటుందని దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది. నువ్వు పాపంలో ఉంటే నీ జీవితం అలాగుంటుందని ఈ రాత్రి గ్రహించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను పిల్లరా. ఈమె యాకోబు కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయులోని సుకారును ఊరికి వచ్చిందంట. ఆ ఊరిలో, ఆ గ్రామంలో ఆమె నివసిస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. అయితే ఈ సుకారును గ్రామం ఎక్కడుందో చాలా వివరంగా రాసించాడండి పరిశుద్ధాత్ముడు. ఆమె పేరు అయితే రాయలేదు, కానీ ఆమె నివసిస్తున్న గ్రామం పేరు, ఆ గ్రామం ఎక్కడున్నదో చాలా స్పష్టంగా రాసించినారు ప్రభు. అయితే దీనికి ఏదో ప్రత్యేకత ఉంది, దాన్ని మనం ధ్యానం చేద్దాం. యాకోబు అబ్రహాము యొక్క మనవడు. దేవునికి స్నేహితుడిగా పేరు సంపాదించుకున్న అబ్రహాము యొక్క మనవడుగా యాకోబు ఉన్నాడు. దేవునితో పోరాడి గెలిచాడు యాకోబు. ఆ యాకోబు అత్యధికంగా ప్రేమించిన రాహేలు యొక్క కుమారుడే యోసేపు. యాకోబు తన జీవిత దినాలు ఈ లోకంలో ముగించినప్పుడు తన కుమారుడైన యోసేపుని ఆశీర్వదించాడు. ఒకసారి మనం ఆదికాండంలోకి వెళ్తే 49వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట ఉంది. యోసేపు ఫలించాడు కొమ్మ, ఊట యొద్ద ఫలించాడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును అని. యాకోబు తన కుమారుడైన యోసేపును ఆశీర్వదిస్తున్నాడు, ఫలించాడు కొమ్మగా ఉండాలని, ఊట యొద్ద ఫలించాడు కొమ్మగా ఉండాలని. వింటున్నారు కదా ప్రియమైన దేవుని పిల్లరా? ఫలించాడు కొమ్మ యోసేపు, ఊట యొద్ద ఫలించాడు కొమ్మ. ఇక్కడ యోసేపు చరిత్రను ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నానండి. యోసేపుని తన అన్నలు గోతిలో పడేశారు. మీకు వాక్యం బాగా తెలుసు కాబట్టి ఈ కొన్ని ప్రాముఖ్యమైన సందర్భాలను మాత్రమే మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆ గోతిలో పడేసినప్పుడు దేవుడు ఆ గోతులని ఉంచలేదండి, మరలా పైకి తీశాడు యోసేపుని. యోసేపు ఒకసారి అన్యాయంగా చెరసాల్లో వేయబడ్డాడు చేయని పాపానికి. అయితే దేవుడు చెరసాల్లోనే ఉంచలేదు, తీసుకుని వెళ్ళి ఫరో తర్వాత ఫరో అంతటి స్థానానికి దేవుడు యోసేపుని హెచ్చించాడు. అనేక మంది ప్రజలను పోషించేటువంటి పోషణకర్తగా దేవుడు యోసేపుని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. ఎంతమంది జీవితాలకు ఇతడు ఫలభరితంగా ఉన్నాడు. యోసేపు భూమి దగ్గరనున్న సమరయలోని సుకారుని ఊరిలో ఉందండి ఆమె. అంటే ఫలించిన వ్యక్తి యొక్క స్థలాలకు దగ్గరగా ఉంది ఆమె. మీరు వింటున్నారని నమ్ముతున్నాను ప్రియులారా. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆమె ఫలించిన స్థలాలకు దగ్గరగా ఉందండి. మరి ఏం ఫలించిందా? ఫలించలే. ఒక కుండ నీళ్ళ కొరకు మిట్ట మధ్యాహ్నం వేళలో ప్రయాసపడుతుంది. ఒకసారి ఒక వ్యక్తిని అడిగాను, అయ్యా నువ్వు మారు మనసు పొందావా అంటే అతను అన్నాడు, చర్చి పక్కనే సార్ మా ఇల్లు అన్నాడు. అంటే చర్చి పక్కన ఉంటే ఫలిస్తారనా? చర్చి పక్కన ఉంటే పరలోకం వెళ్తారనా? నో కాదండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు రక్తంలో కడగబడితేనే మనం పరలోకానికి వెళ్తాం. మన పాపాన్ని యథార్థంగా ఒప్పుకుంటేనే పరలోకం వెళ్తామండి.
ఈ మార్గం తప్ప ఇంకొక మార్గం లేదండి. ఫలించే స్థలాలకు నువ్వు దగ్గరగా ఉండొచ్చేమో, కానీ నువ్వు ఎలాగున్నావు? ఈ పట్టణంలో ఎన్ని సభలు జరిగినాయండి, ఎంతమంది దేవుని యొక్క వాక్యం విని ఫలించారు. ఎంత దగ్గరగా ఉన్నది దేవుని యొక్క వాక్యం. ఉత్తర భారతదేశంలో ఇంత స్వేచ్ఛ లేదండి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి. ఎన్నో రకాలైన ఆటంకాలు ఉన్నాయి, ఎన్నో రకాలైన ఇబ్బందులు ఉన్నాయి. అయితే దేవుడు మన ఆంధ్రప్రదేశ్ని ప్రేమించాడండి, మన గుంటూరు జిల్లాని ప్రేమించాడండి. ఆయన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా క్రైస్తవుల శాతం 6.59% ఉందండి. కృష్ణా జిల్లా క్రైస్తవుల శాతం 5.59% ఉంది. అదే కరీంనగర్కి వెళ్తే 0.2 ఉందండి. మహబూబ్ నగర్కి వెళ్తే 0.3% ఉంది. మరి ఆ జిల్లాలతో పోల్చుకుంటే మన జిల్లాలో ఎంత ఎక్కువ క్రైస్తవులు ఉన్నాం, ఎంతగా దేవుని యొక్క వాక్యం విత్తబడుతుంది, ఎంతగా దేవుని యొక్క వాక్యం విత్తబడుతూ ఉండగా మనం ఇంకా ఫలాలు లేనటువంటి స్థితిలో ఉన్నామా? ఈమె ఫలించే స్థలాలకు దగ్గరకు ఉందండి. దేవుని యొక్క వాక్యం నీకు సమీపంగా దగ్గరగా ఉంది దినాల్లో, ఈ జిల్లాల్లో. కన్ను ఫలించలా, ఇంకా పాపంలోనే ఉన్నావు. ఆచార క్రైస్తవుడుగా ఇంక నువ్వు జీవించొద్దండి. ఈ పాత జీవితానికి రాత్రి సమాధి పలకాలని ప్రభు పేరు నేను ఆశపడుతున్నాను. ఫలించే స్థలాలకు దగ్గరగా ఉండి ఇంకా పాపంలో ఉంటే ప్రభు ఈ రాత్రి పిలుస్తున్నాడు. ఆ సమరయ స్త్రీని ప్రేమించి మాట్లాడిన ప్రభు ఈ రాత్రి నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్న నీవు ఈ రాత్రి ఆయన పాదముల దగ్గర నువ్వు వాలిపోవాలని ప్రభు పేరు నేను ఆశపడుతున్నా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఇశ్రాయేలుకి పాలు తేనెలు ప్రవహించి దేశం ఇస్తానని సెలవిచ్చాడు. పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో ఉండి దేవుడు వారిని నడిపించాడు. దేవదూతలు తినే మన్నా వారికి ఇచ్చాడండి. బండను చీల్చి దాహాన్ని తీర్చాడు. కానీ వీళ్ళందరూ కానానికి వెళ్ళలేదండి. నీళ్లు తాగిన వాళ్ళు, దేవుని చేత పోషించబడిన వాళ్ళు, దేవదూతలు తినే మన్నా తిన్నోళ్ళు, పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో దేవుని చేత నడిపించబడిన వాళ్ళు, వాగ్దానాల గురించి విన్నటువంటి ప్రజలు కానాను చేరలేదు. యెహోషువ, కాలేబులు తప్ప మిగతా వారందరూ అరణ్యంలో రాలిపోయినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కారణం ఏంటంటే వారు అవిధేయ హృదయులండి. దేవుని యొక్క వాక్యానికి వారు అవిధేయులు. దేవుని మాటను వారు నిర్లక్ష్యం చేశారు. వారి జీవితాల మధ్యలో రాలిపోయినాయి. ఈ చివరి దినాల్లో మీకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నా. నువ్వు మీటింగ్కి వచ్చావా, కానుక ఇచ్చావా, ఇవి ముఖ్యం కాదు, కానీ నీ హృదయం మారింది అనేదే ముఖ్యం. ఈ కానాను యాత్రలో నువ్వు గమ్యం చేరాలి పడాలి అంటే నీ పాప క్షమాపణ నీ చేతను పొందినటువంటి వ్యక్తివిగా నువ్వు చేయబడాలి. ఇది ఖచ్చితమండి. అంతర్జాతీయ స్వార్థికుల్ని ఇంటికి వచ్చి నీ తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసినా నువ్వు మారు మనసు పొందకపోతే పరలోకానికి వెళ్ళవు. పాపాన్ని ఒప్పుకోకుండా నువ్వు పరలోకం వెళ్ళలేవు. ప్రియులరా, ఈ రాత్రి ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఫలించే స్థలాలకు దగ్గరగా ఉండి ఎండిపోయినటువంటి స్థితిలో నీవు ఉండొద్దు. రెండో విషయం ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ సమరయ స్త్రీ గురించి యాకోబు బావి దగ్గర వచ్చిందంట ఆమె. ఈ బావి గురించి కొన్ని విషయాలు ఉన్నాయండి. 11వ వచనం చదివితే, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది. యేసు ప్రభుతో సమరయ స్త్రీ చెప్తుంది, అయ్యా ఈ బావి లోతుగా ఉంది అని. 15వ వచనం చదివితే అక్కడ మాట ఉంది, ఆ స్త్రీ ఆయన్ను చూచి, అయ్యా నేను దప్పికొనుకున్నట్లును చేదుకొనుడికి ఇంత దూరం రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, యేసు ప్రభుతో ఆ సమరయ స్త్రీ ఎంత బాగా చెప్తుందో చూడండి. అయ్యా బావి లోతు, ఆ బావి చాలా దూరం ఉంది, ఇంత దూరం రాకుండా ఉండేటట్లు అని అడుగుతుంది. అంటే ఆ బావి లోతని, ఆ బావి దూరం అని ఆమెకు తెలుసండి. మరి దూరమైన ఆ బావి దగ్గరికి రాకపోతే దగ్గరైన బావి ఎత్తుక్కోకూడదా? లోతైన ఆ బావికి తప్పితే లోతు తక్కువ ఉన్నటువంటి బావులు లేవా ఆ సుకారణి గ్రామంలో? బాగా ఆలకించండి. ఒకే గ్రామంలో ఒక్క బావి ఉంటే సరిపోద్దా? స్త్రీలందరూ ఆ బావి దగ్గర ఎటువంటి వాదోపవాదాలు అక్కడ జరుగుతాయి. ఒక బావి కాదండి, చాలా బావులు ఉండడానికి అవకాశం ఉంది. కానీ అన్ని బావుల్లో నీళ్లు ఏమి తాగదు. ఎందుకంటే ఈమెకి యాకోబు గురించి తెలుసు. 12వ వచనం ఒకసారి చదివితే, తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అని యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా అని ఆయన అడిగిన. అంటే సమరయ స్త్రీ పాపంలో ఉంది, కానీ యాకోబు చరిత్ర ఆమెకు తెలుసు. చరిత్రలు తెలిసినంత మాత్రాన పరలోకం చేరవండి. చరిత్రలు ఎరుగునంత మాత్రాన పాపంలో నుంచి బయటకు వస్తామని అనుకోవద్దు. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టుటే మన జీవితాలకు శ్రేష్టకరమైంది. అది శ్రేయస్కరమైంది, మర్చిపోవద్దు.
ఈమె యాకోబు చరిత్ర తెలుసు. అందుకే యాకోబు తవ్వినటువంటి బావుల్లో నీళ్లు తాగడానికి ఆమె అక్కడికి వచ్చింది. దూరమైన అక్కడికే వస్తుంది, లోతైన అక్కడికే వస్తుంది, కష్టమైన నష్టమైన అక్కడికే వస్తుంది. ఎందుకంటే యాకోబు గురించి ఆమెకు బాగా తెలుసండి. దేవుని యొక్క వాక్యంలో యాకోబు గురించి ఒక మాట ఉంది, నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచిదువు కాబట్టి నీ పేరు యాకోబు కాదు, ఇక మీదటి ఇశ్రాయేలు అనబడుతుందని. దేవుడు ఆ యాకోబు యొక్క పేరును మార్చాడు. మనుషులతో గెలిచాడు ఆ యాకోబు, దేవుని దగ్గర కూడా గెలిచాడు. ఈ విషయాన్ని మర్చిపోదండి. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, మనుషుల కళ్ళు అయితే కప్పుతామండి, దేవుని దగ్గర ఎలా గెలవగలం? దేవుని దగ్గర కూడా పోరాడి గెలిచాడంటే ఈ వ్యక్తి. దేవునితో పోరాడి గెలిచినటువంటి బావుల్లో నీళ్ళు ఏమో తాగిందండి. మరి ఏం పాపంలో పోరాడిందా, రాజీ పడిపోయిందా? పాపానికి బానిస అయిపోయింది సుమా. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. యాకోబు బావి నీళ్లు మాత్రమే తాగుతుందా? చాలామందికి సాదాసీదా సందేశాలు ఆనవండి. ఈరోజు ప్రసంగికులు ఎవరు అని అడుగుతారు. ఇంటర్నేషనల్ ఇవాంజలిస్టా? అయితే వస్తారండి. ప్రవచన ఎవరు ఉందా? అందుకే వస్తారు. ఆయనలో ఏ టాలెంట్ ఉంది, ఆయనకి ఎంత నేమ్ ఉంది, ఆయనకి ఎంత గుడ్ విల్ ఉంది, ఇలాగ ఆలోచించి సభలకు వచ్చేటువంటి ప్రజలు ఎక్కువైపోయారు ఈ దినాల్లో. అయితే ఎంత లోతైనటువంటి నీళ్లు ఏమో తాగుతున్నా ఏం బ్రతుకు మారలా. నీవు కూడా అంతర్జాతీయ సువార్థికుల సందేశాలను విన్నావు, మారిందా నీ జీవితం? మారలేదు కదా. అందుకే ప్రభు మరొక తరుణం నీకు ఇచ్చాడండి. ఆయన మరొక అవకాశం ఈ రాత్రి నీకు ఇస్తున్నాడు. ఆలోచన చేస్తున్నావా? ఈ రాత్రి యాకోబు బావి నీళ్లు తాగింది, పోరాడి గెలిచినటువంటి వారి బావుల్లో నీళ్లు తాగింది. ఏ పాపంలో రాజీ పడిపోయి బతుకుతుంది. నీవు కూడా ఎన్నో సందేశాలు విని, ఎంతో వాక్యం విని ఇంకా చలనం లేనటువంటి స్థితిలో ఉంటే ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ప్రియుడా, ప్రియమైన దేవుని పిల్లరా, రాత్రి దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. 20వ వచనం ఒకసారి చూస్తారా? యోహాను సువార్త 4వ అధ్యాయము 20వ వచనం. మా పితరులు ఈ పర్వతం ముందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ప్రభుతో ఈమె కొన్ని విషయాలు మాట్లాడుతుంది. ఆ విషయాలు ఏంటంటే శరీర సంబంధమైన విషయాలు కాదండి, ఆత్మ సంబంధమైన విషయాలు. మీరు వింటున్నారు, నేను నమ్ముతున్నాను. అంటే ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడుతున్న ఈమె పాపంలో నుంచి బయటికి రాలేదు. ఇక్కడ గ్రహించాలి మనం, ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడే వాళ్ళు అందరూ మారుమనసు పొందినోడు కాదు. తాగుబోతోళ్ళు కూడా ఈ దినాల్లో ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడుతున్నారు. పాపములో ఉన్న వాళ్ళు కూడా ఇది మాట్లాడుతున్నారు, వాళ్ళ పాపం కనబడకుండా ఉండే నిమిత్తం. ఏమో కూడా తన పాపం ఆ స్థితిలో ఉండి ఏమంటది, ఆరాధన విషయాలు యేసు ప్రభుతో చెప్తుంది. ఆలకించండి ప్రియులారా, ఈమె జీవితం ఏమో మాట్లాడేటువంటి విషయాలు యేసు ప్రభుకి ఏమో బోధిస్తుందండి. బాగా ఆలకించినట్లయితే 3 పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. ఎవరు ఆరాధించారో, ఎక్కడ ఆరాధించారో, ఎక్కడ ఆరాధించాలో ఈమె అన్ని విషయాలు చెప్తుంది. అయ్యా, మా పితరులు ఆరాధించారు, ఆరాధింపవలసిందేమో యెరూషలేములో, వాళ్ళు ఆరాధిస్తుందేమో ఈ పర్వతం ముందు, వాళ్ళకి తెలియదయ్యా అని చెప్తుంది. చేసేది పాపమే అయినా ఆరాధించిన వాళ్ళు ఎవరో తెలిసేమకి, ఎక్కడ ఆరాధించాలో తెలుసు, ఎక్కడ ఆరాధిస్తున్నారో తెలుసండి. పాపములో ఉన్న ఈమె ఇతరులకు సలహా ఇచ్చేటువంటి స్థితిలో ఉంది. నీవు కూడా ఇతరులకు సలహా ఇస్తూ నీవు పాపంలో ఉన్నావా? అది నీ జీవితానికి ఆశీర్వాదమా? నీవు మారకుండా ఇతరులకు సలహా ఇవ్వడం వలన ఉపయోగం ఏంటి? దేవుని యొక్క వాక్యం నీవుగా కొనకుండా ఇతరులకు చెప్పడం వలన ప్రయోజనం ఉందా? ఒకసారి ఒక ఆయన అన్నాడు, బ్రదర్ నేను ప్రసంగిస్తానండి అన్నాడు. ఏం ప్రసంగిస్తావయ్యా అని అడిగితే అతను చెప్పాడు, 12 మీద ప్రసంగిస్తానండి అన్నాడు. 12 గంపలు, 12 మంది శిష్యులు, 12 గోత్రాలు, ఇలాగ 12 మీద చాలా చెప్పుకుంటూ వచ్చాడు. సరే అంతా విని నువ్వు మారుమనసు పొందావయ్యా అంటే అది మాత్రం నన్ను అడగొద్దన్నాడు. 12 మీద ప్రసంగం చేయగలడు కానీ మారుమనసు పొందిన అనుభవం లేదండి. నీవు కూడా అలాగే ఉన్నావు. నీ ప్రసంగిస్తున్నావో లేదో ఈ రాత్రి ప్రభు అడగడలా. నీకు ఎంత వాక్యం తెలుసో అని ప్రభు అడగడలా. నీకు ఎన్ని విషయాలు తెలుసో అని ప్రభు అడగడలా. నీ హృదయాన్ని ప్రభుకి ఇచ్చావా? అదే అడుగుతున్నాడు ఆయన. నీ జీవితంలో ప్రభువుకి చోటుందా? అదే అడుగుతున్నాడు. ఆ సమరీ స్త్రీ పాపంలో ఉండి ఆరాధన విషయాలు మాట్లాడుతుందండి. ఆయన హృదయం ఎంత బద్దలైపోయి ఉంటుందండి. ఆయన హృదయం ఎంత గాయమైపోయి ఉంటుంది.
ఆయనకే బోధిస్తుందండి ఆమె. నువ్వు కూడా అలాగున్నావా? ఈ రాత్రి నువ్వు కూడా అద్భుతంగా ప్రసంగించగలిగినటువంటి వాక్చాతుర్యం కలిగినటువంటి నిపుణుడు అయి ఉండొచ్చు. అయితే మంచిదే. ఈ రాత్రి నువ్వు పాపం నుంచి బయటకు వచ్చావా? ఒకవేళ ఆ మెట్లో నీకు లేకపోతే ఇంకొక అవకాశం ప్రభు నీకు ఇస్తున్నాడు, ఇంకొక తరుణం ప్రభు నీకు ఇస్తున్నాడు. ఈ తరుణం నువ్వు పోగొట్టుకోవద్దు. 19వ వచనంలో ఒక మాట ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి చూస్తే, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఇక్కడ ఇంకొక మాట మీకు చెప్పడం నేను మర్చిపోయాను. ఈమె ఆరాధించే వారి గురించి చెప్పింది కానీ ఈమె ఆరాధించలేదు కదండి. బ్రదర్, ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్తున్నారా మీరు? సిస్టర్, మీరు దేవుని యొక్క వాక్యం వినడానికి వేగరమే ప్రభు సన్నిధికి పునరుద్ధాన దిన ముందు పరిగెత్తున్నారా? ఆమె అంటది యేసు ప్రభుతో, నీవు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను. యేసు ప్రభుతో ఆమె ఎంతసేపు మాట్లాడిందండి? చాలా తక్కువ సమయం, మా అయితే కొన్ని నిమిషాలు మాత్రమే మాట్లాడిందండి. యేసు ప్రభుతో మాట్లాడిన తర్వాత ఆమెకి యేసు ప్రభు ఎవరో అర్థమైపోయింది. ఎవరు ఆమెకి యేసు ప్రభు గురించి చెప్పక్కర్లేదు. యేసు ప్రభు తను తాను బయలుపరుచుకొనక మునిపే ఆమెకు అర్థమైపోయింది ఆయన ప్రవక్తని. అంటే చూస్తేనే చరిత్రలు చెప్పే జ్ఞానం ఉంది, కానీ ఉన్నది ఎక్కడ? పాపంలో. దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. యేసు ప్రభు శిష్యులు 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నారండి. ఒకరోజు సముద్రం మీద ఆయన వస్తుంటే ఆయన భూతం అని భయపడిపోయి కేకలేస్తున్నారు. ఆయన ఎవరో, తన ప్రజల్ని ఎలాగ దర్శిస్తాడో ఇంకా వాళ్ళకి అర్థం కాల. 3.5 సంవత్సరాలు సహవాసం చేసినా ఆయన గురించినటువంటి గ్రహింపు తన శిష్యులకు కలగల. కొద్ది నిమిషాలు మాట్లాడిందో లేదో ఆమెకు బాగా అర్థమైంది యేసు ప్రభు గురించి. ఇక్కడ ఒక చిన్న సందర్భం మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకసారి సంఘ పెద్ద గారి అమ్మాయికి పెళ్లి సంబంధం వచ్చిందండి. పాస్టర్ గారు చెప్తున్నాడంట, అయ్యా మనం మీటింగ్కి వెళ్ళాలి, తొందరగా రావాలి, మీరు మీటింగ్ దగ్గర చాలా పనులు ఉన్నాయి అంటే పాస్టర్ గారితో ఈ సంఘ పెద్ద చెప్తున్నాడు, అయ్యా మా అమ్మాయికి పెళ్లి సంబంధం వచ్చింది, మా అమ్మాయిని అబ్బాయికి ఇవ్వాలో లేదో తెలుసుకుని 5 నిమిషాల్లో నేను మీతో పాటు మీటింగ్కి వస్తానయ్యా, నువ్వు కూడా ఉండయ్యా అంటున్నాడంటే పాస్టర్ గారిని సంఘ పెద్ద. పాస్టర్ గారు అంటాడు, పిల్లనిచ్చేటప్పుడు అన్నీ ఆలోచించుకొని ఇస్తాం కదయ్యా, అబ్బాయి మంచోడో కాదో విషయమన్నీ గ్రహించుకొని ఇస్తాం కదా, తెలుసుకొని ఇస్తాం కదా, ఎట్లా ఇస్తావు అంత తేలిగ్గా, ఎట్లా డిసైడ్ చేస్తావయ్యా మిమ్మాయిని ఇవ్వాలో లేదో అంటే, మీరు 5 నిమిషాలు ఉన్నాడు పాస్టర్ గారు, మిగతా విషయాలు నేను చూసుకుంటాను అన్నాడంటే. బలవంతంగా కూర్చోబెట్టాడు పాస్టర్ గారిని. పెండ్లి కుమారుడు తండ్రి, పెండ్లి కుమారుడు వచ్చారు, ఇంకా బంధువులు అందరూ వచ్చారు. హాల్లో అందరూ కూర్చున్నారండి. పిల్లరా, పెళ్లి చూపులు అయిపోయినాయి. పెళ్లి కుమార్తె తండ్రి అంటే సంఘ పెద్ద పెళ్లి కుమారుని అడుగుతున్నాడు, అబ్బాయి నువ్వేం చదువుకున్నావయ్యా అని. అబ్బాయి చెప్పాడు, అయ్యా నేను పాలిటెక్నిక్ చదువుకున్నానని. నీ పేరేంటి అంటే నా పేరు ఆంధ్రేయ అన్నాడు. 3వ ప్రశ్నగా ఇతను చెప్తాడు సంఘ పెద్ద, మా అమ్మాయి నీకెవట్లేదు, నోరు మూసుకొని పొమ్మన్నాడు. పెండ్లి కుమారునికి పెండ్లి కుమారుని తండ్రికి కోపం వచ్చేసింది. మాలో ఏ లోపం చూసి మిమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వనని చెప్పారు అని పెండ్లి కుమారుడు తండ్రి అలిగాడు. చాలా గందరగోళం సృష్టించాడు. ఈ పాస్టర్ గారు పక్కకు పిలిచి అడుగుతారంటే, అయ్యా నువ్వు ఎట్లా చెప్పావు అబ్బాయి చెడ్డోడని, నీకు ఎట్లా అర్థమైంది? నాకు కూడా చెప్పయ్యా, నేను కూడా తెలుసుకుంటాను. నా చుట్టూ ఉంటున్నారు కానీ వాళ్ళ విషయాలు నాకు తెలియట్లేదయ్యా, ఇలాగా ఇటువంటి జ్ఞానం లేక నేను నష్టపోతున్నానని ఆ పాస్టర్ గారు సంఘ పెద్దను అడుగుతున్నాడంటే, అప్పుడు సంఘ పెద్ద చెబుతున్నాడు, అయ్యా 3 క్వశ్చన్లు వేసా, ఈ కొద్ది నిమిషాల్లో ఈ 3 నిమిషాలు కూడా సమయం సరిగ్గా పట్టలేదు, ఈ ప్రశ్నలు వేసేసరికి 30 సార్లు కళ్ళారిపాడయ్యా ఈ మగోడు, కళ్ళారిపే మగోడు నమ్మకూడదు, కొంపలు ఆరుపుతాడు, అందుకని అమ్మాయిని వాడికి ఇవ్వనన్నాడంటే. వింటున్నారు కదా? అంటే కళ్ళారిపే అబ్బాయి కొంపలు ఆరుపుతాడనేటువంటి విషయం సంఘ పెద్దకు తెలుసు, కానీ పాపంలో నుంచి మాత్రం ఇంకా బయటికి రాలే. అంటే చూస్తే చరిత్రలు చెప్పే జ్ఞానం ఉందండి, కానీ పాపపు కట్టుల నుంచి అతడు విడుదల పొందలే. నీ జ్ఞానం నా జ్ఞానం మనల్ని రక్షిస్తే యేసు ప్రభు పరలోకం విడిచిపెట్టి రావాల్సిన అవసరం ఉందా? లేదు కదండి. శిలుమ్రానులో ఆయన విరలాడవలసిన అవసరం ఉందా? లేదు. నీ తెలివితేటలను పాపంలోకి నడిపిస్తున్నాయండి. ఈ దినాల్లో భారతదేశంలో ఉన్న అబ్బాయి అమెరికాలోని అమ్మాయిని కంప్యూటర్లో చూసుకొని పెళ్లి చేసుకుంటున్నారు. మరి పాపం ఎంతో విచ్చలవిడిగా భారతదేశంలో పెరిగిపోతుందండి. 2000 సంవత్సరంలో భారతదేశంలో ఎయిడ్స్ వ్యాధి 95,000 మందికి వచ్చింది. 2001 డిసెంబర్ WHO లెక్కల ప్రకారం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం
ప్రపంచ దేశాల్లో, ఎయిడ్స్ దేశాల్లో ప్రథమ దేశం భారతదేశం అయింది. బొంబాయిలో 120 లక్షల మంది జనాభా ఉన్నారు. వాళ్ళలో 8 లక్షల మంది కేవలం వేశ్యావృత్తికి బానిసైపోయారు. మరి వీళ్ళ జ్ఞానం పాపంలోకి నడిపించలేదా? పరిశుద్ధులైనటువంటి యేసు యొద్దకు వీరు రాలేకపోయారే? నీ తెలివితేట నిన్ను రక్షించలేవు. పాపభూమంగా మయంగా నీ జీవితం మారిపోతున్నటువంటి దినాలు. ఆలోచించు, గుర్తుపెట్టుకో. దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంది. ఆ సంఘ పెద్దకి చూస్తేనే చరిత్ర చెప్పే జ్ఞానం ఉంది, కానీ మంచి తెలివితేటలు కలిగినటువంటి వక్తే కానీ, సమస్యలను పరిష్కరించగలిగినటువంటి మేధావే కానీ, సాయంకాలం అయితే 2 చుక్కలు మందు పడాలి. అదొక బలహీనత ఉంది ఆయనకి. నిజమే, ఈమెకు కూడా ఒక బలహీనత ఉంది. పాపానికి అమ్ముడుపోయిందేమే. నీవు కూడా అదే స్థితిలో ఉన్నావా? ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఎరిగి ఎరిగి ఇంత జ్ఞానం కలిగి ఎందుకు నరక పంచుల్లోకి వెళ్ళిపోతున్నావు నువ్వు? అలాగ వెళ్ళొద్దండి, వెళ్ళొద్దు. అది ఆరని అగ్నిగుండం పిల్లరా. అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకెవరు నేను విడిపించలేరు. అప్పుడు నీకు సువార్త వినపడదు. ఆ విషయం మర్చిపోవద్దు. యోహాను సువార్త 4:25 ఒక మాట ఉందండి. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయా వచ్చిన నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పెను. యేసు ప్రభుతో చెప్తుంది, క్రీస్తు అనబడిన మెస్సయా వచ్చునని నాకు తెలుసు, అయినో నేను ఎరుగుదును అని చెప్తుంది. యేసు ప్రభు వస్తాడనే విషయం ఈ సమరీ స్త్రీకి తెలుసంట. ఆమె బహిరంగంగా సాక్ష్యం ఇచ్చిందండి యేసు ప్రభు దగ్గర. యేసు ప్రభు వస్తాడనే విషయం ఈమెకి ఎట్లా తెలుసు? ఏమన్నా విజయవాడ జింకానా గ్రౌండ్స్ మీటింగ్కి వెళ్ళిందా? వెళ్ళలేదు. ఎందుకంటే వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని రాళ్ళు పెట్టి రువి చంపుతారు. అందుకని బయటికి రాలేదేమే, రావడానికి వీల్లేదు. మరి యేసుప్రభు శిష్యులు ఎప్పుడైనా ఒక సువార్త చెప్పారా? అంతకుముందు ఎప్పుడు యేసుప్రభు శిష్యులు ఏమైనా కలుసుకున్నట్లుగా వాక్యం ఆధారం లేదు. మరి యేసుప్రభు ఎప్పుడైనా కలిశాడా అంటే దానికి ఆధారం లేదు. మరి ఈమెకి యేసుప్రభు వస్తాడనే విషయం, మెస్సయా వస్తాడనే విషయం ఈమెకి ఎలాగ తెలిసింది? సభలకు వెళ్ళలా, పర్సనల్గా ఎవరికి ఈమెకి సువార్త ప్రకటించలా. మరి ఎట్లా తెలిసిందంటే ఒకే ఒక్క ఆధారం ఉంది. ఆమె ధర్మశాస్త్రం చదివి ఉంటుందండి. అంటే చేతిలో బైబిల్ ఉంది, గుండెల్లో పాపం ఉందండి. అంటే ఒక పక్కన వాక్యం చదువుతుంది, పాపంలో పొరలాడుతూ ఉంది. నువ్వు కూడా అలాగనే ఉన్నావు కదండి. నీ జీవితం కూడా అలాగనే ఉంది కదా. ఓ ప్రక్కన దేవుని యొక్క వాక్యం నీ చేతిలో పట్టుకొని మరో పక్కన పాపంలో పొరలాడుతున్న అనుభవం ఉందా? ఇప్పుడు నీకు 5 పెనిమిట్లుండ్రి, ఇప్పుడు వాడు నీ పెనిమిట్ కాదు. ఎంత సత్యం అండి! ఎటువంటి స్థితిలో ఉందండి ఈమె? ఎంత భయంకరత్వంలో ఈమె జీవితం మునిగిపోయింది. నీవు కూడా అదే స్థితిలో ఉన్నావా? ఎరిగి పాపానికి అమ్ముడుపోయావా? రాజీ పడిపోయావా? వాక్యం ఆమె హృదయంలో పని చేయలేదండి. అన్నీ తెలిసి చెడిపోయిందండి ఆమె. మహాజ్ఞాని అండి, మహాతత్వవేత్త, యేసు ప్రభుకే బోధించినటువంటి వాగ్దాటి కలిగినటువంటి వ్యక్తి. ఈమెతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మన హృదయంలో ఏమన్నదో అదే ముఖ్యం. ఆమె చేతిలో బైబిల్ ఉంది, గుండెలో పాపం ఉంది. సంసోను కూడా తల మీద అభిషేకం ఉంది, కానీ దౌడెముకు తీసుకుని 1000 మందిని చంపగలడు, కానీ గుండెల్లో దెలీలా ఉంది. ఆదాము కూడా ఏదైనా తోటలో ఉన్నాడు. ఉన్నది ఏదైనా తోట, మాట్లాడేది ప్రభుతో, తిన్నదేమా తినకూడదని తిన్నాడు. నీవు కూడా అలాగనే ఉన్నావా? నీ సహవాసం, నీ స్నేహబంధాలు దేవునితో చెప్పుకొని పాపంతో మైత్రి బంధాన్ని నెలకొల్పుతున్నావా? రహస్యంగా ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? ప్రభు నిన్ను చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడండి. ఆ సమరీ స్త్రీ అంతరంగ హృదయాన్ని లోతుగా చూసిన దేవుడు ఇదిగో ఈ రాత్రి నిన్ను కూడా చూస్తున్నాడు. ఆయన నిన్ను మర్చిపోయేవాడు కాదు. ఆయన తన స్వారూప్యంలో నిన్ను చేసుకున్నాడండి, తన రూపంలో చేసుకున్నాడు నిన్ను. నేను నిన్ను మర్చిపోజాలునని చెప్తున్నాడు ప్రభు. చూడు, నా అరచేతుల మీద నిన్ను చెక్కున్నా అని చెప్పాడు ఆయన. గర్భాలు పుట్టిన బిడ్డను తల్లైనా మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువనన్నాడండి ఆయన. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ప్రియమైనటువంటి సహోదరులరా, ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈమె 9వ వచనంలో చెప్తుంది, అయ్యా నువ్వు యూదుడివి, సమరయ స్త్రీని నేను, అసలు నీకు నాకు సంబంధమే లేదని చెప్పింది. 12వ వచనంలో చెప్తుంది,
ఆ నీళ్లు త్రాగి మనకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కట్టి నువ్వు గొప్పవాడు అని. 9వ వచనంలోనేమో నీకు నాకు అసలు సంబంధమే లేదయ్యా అని చెప్పింది. 12వ వచనంలోనేమో మన తండ్రి అయిన యాకోబు కట్టి నువ్వు గొప్పవాడు అని చెప్తుంది. ఈ 2 వచనాలకు కొంచెం డిఫరెన్స్ ఉందండి. అక్కడేమో అసలు నీకు నాకు సంబంధమే లేదని, ఇక్కడేమో కలుపుకుంటుంది. అవసరమైతే తెంపుకోగలదు, అవసరం అనుకుంటే కలుపుకోగలదు. వీళ్ళతో ఏమీ ఉపయోగపడరా వీళ్ళు అనుకుంటే కొంతమంది మంచిని కూడా ఇవ్వరండి. వీళ్ళతో కొంచెం పని అవుద్ది అనుకుంటే వాళ్ళు పడేటువంటి ఇక్కట్లు వాళ్ళతో అలాగ చేస్తుంటారు. అంటే ఈమె సమయానుకూలంగా వ్యవహరించేటువంటి జ్ఞాని. అయితే ఈమె జ్ఞానం ఈమె రక్షించలేదు. మన జ్ఞానం ఎక్కడైనా పనిచేయొచ్చండి, కానీ యేసుప్రభు దగ్గర మాత్రం పనిచేయదు. ఆ విషయం మర్చిపోవద్దు. నీ తెలివితేటలు, నీకున్న జ్ఞానం యేసుప్రభు దగ్గర సున్నా. ఆ విషయం మర్చిపోవద్దు. నువ్వు ఎటువంటి స్థానంలో ఉన్నా, ఏ హోదాలో ఈ రాత్రి ఈ సభలకు వచ్చినా, నువ్వెటువంటి ప్రఖ్యాతిగాంచిన ప్రముఖుడు అయిన ఈ పట్టణంలో ఒక విషయం గుర్తుపెట్టుకో, యేసు ప్రభు దగ్గర మాత్రం నీ జ్ఞానం చెల్లదు, నీ జ్ఞానం వ్యర్థం. ఆ విషయం మర్చిపోవద్దు. సమరీ స్త్రీ జ్ఞానం వ్యర్థం కాలేదా? అది కొట్టివేయబడలేదా? ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఇటువంటి మహాజ్ఞాని యేసు ప్రభుతో చెప్తుంది, అయ్యా నాకు పెనిమిటి లేడు అని, అయ్యా నాకు భర్త లేడు, నేను దౌర్భాగ్యకరమైన స్థితిలో ఉన్నాను అని. ఎంత గొప్ప సత్యం చెప్పిందండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంట. మనం ఎప్పుడైతే సత్యం చెప్తామో అప్పుడు స్వతంత్రులంగా చేయబడతామండి. స్వతంత్రులంగా చేయబడతామండి. ఈ రాత్రి బందీగా ఉండాలనుకుంటున్నావా? స్వతంత్రుడుగా ఉండాలనుకుంటున్నావా? పాపానికి బానిసగా ఉండాలనుకుంటున్నావా? క్రీస్తుకు సాక్షిగా సువార్థికుడుగా మారాలనుకుంటున్నావా? ఏ నిర్ణయంతో ఈ సభ నుంచి నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావు? ఏ తీర్మానంతో ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళాలనుకుంటున్నావు? దేవుని యొక్క ఆత్మ ఈ రాత్రి నీతో మాట్లాడుతుంది. నా సొంత తలుపులేవి ఈ రాత్రి మీతో చెప్పడానికి నాకు ఇష్టం లేదు. దేవుని ఆత్మను ప్రేరేపిస్తున్నట్టుగా మాత్రమే ఆయన వాక్యం మీద ఆనుకొని, ఆయన శిలువను పట్టుకొని ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని మీకు చెప్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఈ రాత్రి ఆయన వాక్యానికి లోబడతావా? ఒక మాట ఒక వ్యక్తిని మారుస్తుంది, ఒక వ్యక్తి ఒక దేశాన్ని మారుస్తాడు. సమరీ స్త్రీని ఆయన మాట మార్చింది, సమరీ స్త్రీ గ్రామాన్నే కదిలించింది. ఈ రాత్రి నిన్ను ఆయన మాట మార్చగలిగితే ఈ భారతదేశం సిలువ దేశంగా, సువార్త దేశంగా మారడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆమెను వాడుకున్న దేవుడు నిన్ను వాడుకోలేడా? సిద్ధం ఆయన వాడుకోవడానికి. నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుని చేతుల్లో నీ జీవితం పెట్టి ఆయన చేతిలో వాడబడేటువంటి సాధనంగా చేపట్టడానికి. ఆయనతో సత్యం చెప్పింది. ఈ రాత్రి నువ్వు కూడా ఆయనతో సత్యం చెప్తావా? ఈ సభను సత్యం చెప్పి ముగించుకొని వెళ్ళిపోతావా, లేకపోతే పాపంతో వెళ్ళిపోతావా? నాకు తెలియదు. ప్రకటించడం వరకే మా బాధ్యత అండి. ప్రార్థన చేయడం మా వంతు. అయితే నిర్ణయం తీసుకోవటం అనేది అది మా చేతుల్లో లేదు, అది మీ చేతుల్లో ఉంది. నీ ఇష్టం ఏ తీర్మానం తీసుకుంటావు. మా మామయ్య ఒక ఆయన ఉండేవాడు, మా చిన్న మామయ్య. ఆయనకి యేసు ప్రభు అంటే ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. ప్రభువును విశ్వసించి వారు కూడా ప్రార్థనకు వస్తున్నారు. మా అత్తయ్య ఎప్పుడూ ఒక మాట అడుగుతుండేది, అయ్యా మా ఇంటి దగ్గర ప్రార్థన పెట్టండి, ప్రార్థన పెట్టండి. సరే, ఒకరోజు వీలు చూసుకొని బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్తో అక్కడ ఒక చిన్న ప్రార్థన కూడికను ఏర్పాటు చేశారు. వాక్యం చెప్పాను, ముగించేశాను, వచ్చేసాం. మేము ఒక 22 రోజులు గడిచిపోయినాయి. మా పెద్ద మావయ్య గారి ఇంటి ప్రక్కనే మా చిన్న మావయ్య గారి ఇల్లు. ఒక 22 రోజులు గడిచిపోయిన తర్వాత ఆయన గేదెలకి గడ్డి తీసుకొద్దామని పొలం వెళ్ళాడు. రైల్వే ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్ళి ఆ గడ్డి తీసుకొని దాన్ని భుజం మీద పెట్టుకొని తువాలు తలకి చాలా గట్టిగా చుట్టుకొని తిరిగి వస్తున్నాడు. ఆ ట్రాక్ మీద తిరిగి వచ్చేటప్పుడు ఆ ట్రైన్ చాలా వేగంగా వస్తుంది ఆ రైల్వే ట్రాక్ మీద. ఆ శబ్దం ఈయనకి వినపడలేదండి. ఆ ట్రాక్ మీద నడిచి వస్తున్న ఈయనకి ఆ రైలు వచ్చి గుద్దేసింది. ముందున్న పోల్స్, ఆ దిమ్మెలు ఈయన పొట్ట కొట్టినాయి. బాడీ మధ్యకు చీలిపోయిందండి. ప్రేగులు, గుండె భాగాలు చెల్లాచెదురైపోయినాయి. దుఃఖకరమైన విషయం ఏంటంటే ఆయన ఏ గడ్డిలో
మోపైతే తీసుకొని వస్తున్నాడు. ఆ గిడ్లుని చుట్టి ట్రాక్టర్లో వేసుకుని ఇంటికి తీసుకొచ్చారు. ఎక్కువ సమయం ఆయన ఇంటి దగ్గర ఉంచడానికి వీలు పడలా. నాకు చాలా దుఃఖం మిగిలింది. ఎందుకంటే 22 రోజులే దేవుడు అతనికి అవకాశం ఇచ్చాడు. మరలా సువార్త వినే అవకాశం ఆయనకి లేదండి. రేపు మనది కాదు పిల్లరా, ఈరోజే, ఈ రాత్రి మనది. సాతాను ఎప్పుడు రేపటి గురించి చెప్తుంది, దేవుడు ఎప్పుడు ఈ రోజు గురించి చెప్తాడు. ఇది అనుకూలమైన సమయం అండి. ఇది రక్షణ పొందే దినం. ఇది నీ జీవితంలో యథార్థతను దేవుని దగ్గర ఒప్పుకునే దినం ప్రియుడా. ఈ దినం దాటిపోతే రేపు నువ్వు చూస్తావో లేదో నాకు తెలియదు. నీటి మీద బుడగలాంటిదండి నీ జీవితం. ఇప్పుడు కనిపించి ఇంకాసేపట్లో మాయమైపోయి ఆరు లాంటిది. ఈ జీవితంలో ప్రభు లేకపోతే, రక్షకుడు లేకపోతే, పాపంలోనే నువ్వు చనిపోతే నరకానికి వెళ్ళిపోతావండి, అగ్నిగుండానికి వెళ్ళిపోతావు. అప్పుడు ఎవరు నేను విడిపించలేరు. ఆ జీవితం నీకు దూరం అవ్వాలని నేను ఆశపడుతున్నానండి. ఈ సభల ఉద్దేశం అదే ప్రియులరా. నీవు నీ కుటుంబంతో రక్షణ పొందాలని ప్రభువు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయనకి మరలా అవకాశం ఇవ్వాలి. ఆయన తలుచుకున్నప్పుడల్లా నా హృదయం పగిలిపోతుంది ప్రియులరా. నా రక్త సంబంధికుల్లో ఒకరు నేను పోగొట్టుకున్నాను కదా. దేవుడు ఆ విషయమై రేపు నన్ను లెక్క అడుగుతాడు కదా. మరలా అతనికి అవకాశం లేదు. భారంతో ఈ రాత్రి మీతో దేవుని యొక్క వాక్యం పంచుకుంటున్నాను. ఈ కొద్ది నిమిషాల్లో ఈ కూటం అయిపోద్ది. వచ్చిన స్థితిలో నువ్వు తిరిగి వెళ్ళొద్దు. ప్రేమైనటువంటి దేవుని పెట్టారా, ఈ రాత్రి ప్రభు మాటలకు మనం సాగిలపడదాం. ఆయన బలిపీఠం మీద మన జీవితాలను సమర్పించుకుందాం. మనం ఎవరమో యథార్థంగా ఆయనతో చెప్దాం. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆయన దగ్గర ఒప్పుకుందాం. ఈ సమర స్త్రీ ఎప్పుడైతే ఆయనతో మాట చెప్పిందో, శిష్యులు ఊర్లో నుంచి ఆహారం తీసుకొని యేసు ప్రభు దగ్గరికి, యాకోబు బావి దగ్గరికి వస్తున్నారు. గొప్ప అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ జరిగింది పిల్లరా. ఆమె ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకుందో, ఆ కొండ విడిచిపెట్టి ఎవరికి చెప్పకుండా గ్రామంలోకి వెళ్ళిపోయింది. యేసు ప్రభుతో గ్రామంలోకి వెళ్తుందని చెప్పినట్టుగా మనకు వాక్యంలో అక్కడ కనబడదు. నా జీవితం అంతా చెప్పాడండి ఆయన క్రీస్తు కాడా అని ఆ గ్రామస్తులకి తెలియచెప్పడానికి వెళ్ళింది. పాపాన్ని ఒప్పుకున్న తర్వాత ఎన్ని రోజులు తన ఇంట్లో కూర్చుందండి ఆమె? కూర్చోలేదండి పిల్లరా, కూర్చోలేదు. గమనించండి, ఆమె ఇంటికి వెళ్ళాలా, గ్రామంలోనికి వెళ్ళింది. నువ్వెన్ని రోజులు అవుతుందండి మారు మనసు పొంది? ఎన్ని రోజులు అవుతుంది ప్రభుని తెలుసుకుని? అది ఎంతమంది చెప్పగలిగావు రక్షకుడైన ప్రభు గురించి? ఒక వ్యక్తి ఆత్మలైనా సంపాదించాలి, లేకపోతే ఆత్మలైనా కోల్చాలి. నీవు ఆత్మను సంపాదించట్లేదు అంటే ఆత్మను నాశనం చేస్తున్నావు. ఆ విషయం మర్చిపోవద్దు. ఈ రోజుల్లో విశ్వాసులు ఈ పని చేయలేకపోతున్నారు. దేవుని యొక్క వాక్యం ఈ రాత్రి మనతో మాట్లాడుతుంది. ఆమె వెళ్ళి చెబితే ఆ గ్రామంలో ఉన్న అనేకులు ప్రభు దగ్గరకు వస్తున్నారంట. వాళ్ళకి ఆమెలో ఉన్న పాపం కనపడలేదండి, ఆమెలో ప్రభువును చూపెట్టింది ఆమె. అందుకే ప్రజలు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఇక్కడ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆమె ప్రసంగించలా, సాక్షి. అక్కడ ఇది నా ప్రసంగాలు కాదండి ప్రజలకు కావాల్సింది, సాక్ష్యం కావాలి. దేవుని గారి ప్రసంగం బాగానే ఉంది, ఆయన సాక్ష్యం ఎట్లా ఉందని అడుగుతున్నారు. ఆయన బోధ బాగానే ఉంది బ్రదర్, ఆయన సాక్ష్యం ఎట్లా ఉంది? ఇది నాలో ప్రసంగాలు కోరుకునే రీతిగా ప్రజలు లేరు. ప్రసంగాలు విని విని అక్కసం అయిపోయిందండి ప్రజలకి. సాక్ష్యం కావాలి ప్రజలకి. ది లివింగ్ టెస్ట్. నా క్రైస్తవంలో క్రీస్తు కనపట్టలేదు. ఆయనకి ఆస్మా ప్రాబ్లం ఉందండి, అందుకే బాప్తిసం పొందలేదు. ఆయనకి బైబిల్ చాలా బాగా చదివినాడు కూడా. ఆయన బైబిల్ చదివినప్పుడు భయపడిపోయాడంట. ఒకప్పటికి భారతదేశం క్రైస్తవ దేశంగా మారిపోద్దేమో ఈ యేసు ప్రభులాగా అందరూ జీవిస్తే అని. నిజమే, ప్రభువును పోలిన జీవితం మనం జీవిస్తే మన దేశం క్రీస్తు దేశంగా మారిపోద్ది.
అనేకులు శిలువ చెంతకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈమె తన గ్రామంలోనికి వెళ్ళి అనేకుల్ని ప్రభు కొరకు సంపాదించింది. ఇందాక మీకు జ్ఞాపకం చేశాను కదా, ఒక మాట ఒక వ్యక్తిని మారుస్తుంది, ఒక వ్యక్తి ఒక దేశాన్ని మారుస్తాడు. ఈ పాపములో ఉన్న ఈమె ప్రభు మాటకు లోబడితే ఆ గ్రామాన్ని షేక్ చేసిందండి. అంతకుముందు భయపడిపోయి మిట్ట మధ్యాహ్నం వేళలో నీళ్లు తెచ్చుకుని ఈమె ఇప్పుడు బహిరంగంగా వెళ్ళింది గ్రామానికి. ఎందుకని? పాపం లేదు కాబట్టి. నువ్వు కూడా పాపాన్ని విడిచిపెట్టు, ధైర్యంగా వెళతావు గ్రామానికి, ప్రజల మధ్య సాక్షిగా నిలబడతావు ఆయన కొరకు, మండుతో అనేకులు మండిస్తావు తమ్ముడు. ఎందుకంటే నీలో పాపం లేదు కాబట్టి, యేసు రక్తంలో నువ్వు కడగబడ్డావు కాబట్టి, యేసు నామంలో నీ పాపాలు కడగబడ్డాయి కాబట్టి జరిగింది అద్భుతం. టుడే, ఈ రాత్రే, ఇప్పుడే నీ జీవితంలో అనుభవం జరగాలని ప్రభు పేరట నేను కోరుతున్నాను. నీవు కూడా నిజంగా ఇటువంటి అనుభవాన్ని రాత్రి సంపాదిస్తే నీ గ్రామానికి పాస్టర్ గారు మీరు రండి అని నువ్వు సేవకులను ఆహ్వానించు. నువ్వెందుకు సాక్షివి కాకూడదండి? నువ్వెందుకు సాక్షిగా బ్రతకూడదు ప్రభు దగ్గరకు? ఏమీ చేయలేని వాడుగా ఎందుకు నీ జీవితం ముగిసిపోవాలి? అందుకేనా ప్రభు నిన్ను రక్షించింది? అందుకేనా తన రక్తాన్ని నీ కొరకు కార్చింది? నువ్వు ఖాళీగా సోమరాడుగా ఉండడానికా? కాదు, నీ ద్వారా ఆయన మహిమ ఈ పట్టణంలో వెరజాల పట్టడానికండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవదూతలకు అప్పగించబడలేదు ప్రియులారా, ఈ పని నీకు నాకు అప్పగించాడు. చేస్తున్నాము మనం ఈ పని. ఒకరోజు పాస్టర్ అమ్మ గారు మంచి భోజనం వండి పెట్టిందంటే, ఆ రోజు సేవకి ఎక్కడికి వెళ్ళలేదని అలసిపోయాడు పాస్టర్ గారని. పాస్టర్ గారండి మంచి భోజనం చేశాను ఈరోజు, పలావ్ భోజనం, ప్రార్థన చేయండి తిన్నామంటే ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు. కుక్క తింటుంది, నేను తింటున్నాను, యేసు నామములో ఆమేన్ అన్నాడంట. పాస్టర్ గారు కోపం వచ్చింది. ఇదేంటయ్యా, మంచి భోజనం ఏర్పాటు చేస్తే కుక్క తింటుంది, నేను తింటున్నాను, యేసు నామములో ఆమేన్ అన్నావు. అప్పుడు చెప్పాడంట, అమ్మా ఆ కుక్కకు పెడితే ఈరోజు మురిగేదమ్మా, అది దొంగలను పట్టుకుంటుంది, మౌనంగా ఉండదు. నాకు పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి? ఈరోజు ఎవరికి నేను వాక్యం చెప్పలేదు కదా. ఎంత భారం ఉందండి ఆ సేవకునికి. 102 కోట్ల కంటే ఎక్కువ మంది భారతీయులు ఉన్నారండి మన దేశంలో. 7 లక్షల గ్రామాలు ఉన్నాయండి భారతదేశంలో. ఒక్కసారి కూడా ఆయన పేరు విన్న ప్రజలు ఉన్నారు. నీకుందా ఇటువంటి భారం? నీకుందా నీ హృదయంలో ఇటువంటి వేదన భారతీయుల కొరకు? ప్రతిజ్ఞ మాత్రం చేశావు, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను భారతదేశంను ప్రేమిస్తున్నాను. సిగ్గులేదని నా మాట చెప్పడానికి. నేను భారతదేశంను ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తే ప్రాణం పెడతామండి, ప్రేమిస్తే పని చేస్తాం. మాటలతో సరి చెప్పుకునేది కాదండి ప్రేమ, అది క్రియలతో కూడినై ఉంటుంది. నిజంగా నువ్వు భారతదేశాన్ని ప్రేమిస్తే భారతదేశం అగ్నికి సిద్ధంగా ఉందండి, నరకానికి సిద్ధంగా ఉంది. కోట్లాది మంది భారతీయులకు యేసు గురించి తెలియదండి. మరి ఎంతమందికి వెళ్ళి వార్త చెప్పావు? ఇదే పట్టణంలో విని విని రాటు తెలిపి కూర్చున్నావండి. నీ పక్కింటోడికి చెప్పు, ఏం క్రైస్తవుడు అయ్యా నువ్వు, నీ తోటి వారికి చెప్పు యేసు గురించి. అదేనా నీ క్రైస్తవ్యం? అదేనా దేవుడు మెచ్చుకునేటువంటి భక్తి? నా మాటలు ఈ రాత్రి మీకు కొంచెం కష్టంగా ఉన్నట్టే అనుకున్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అయినప్పటికీ నన్ను దయచేసి మన్నించండి. నా హృదయంలో ఉన్న భారాన్ని బట్టి రాత్రి మీతో వాక్యం పంచుకుంటున్నాను. మీరు ప్రభు పని చేయాలని. ఇది ఒక్కరు చేస్తే అయిపోదండి, ఒక్కరు చేస్తే అయిపోదు. మరి కోట్లాది మంది ప్రభు వైపుకు తిప్పబడాలి అంటే నీవు నేను మనందరం కలిసి పని చేయాలి. ఈ రాత్రి ఇంకొక మాటను నేను మర్చిపోయానండి, ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. 9వ వచనం ఆమంటది, అయ్యా యూదులు సమరయులు సంగతించారయ్యా. ఆమె విభజిస్తుందండి, కట్టుబాట్ల గురించి చెప్తుంది. ఈ దినాల్లో అనేక మంది ఇలాగ ఉండిపోయారండి. బ్రదర్ మీది మెథడిస్ట్, మాది పెంతెకోస్త్, మాది సిఎస్ఐ, మాది లూథరన్. కొన్ని సంఘాలకు చెందినటువంటి వ్యక్తులు వందనాలు కూడా చెప్పుకోవట్లేదండి ఈ దినాల్లో. దుఃఖకరం అండి. నేను మీకు ఒక మాట చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో స్వార్థీకరణ ఎలా జరిగిందో 1841లో మొట్టమొదటి హయ్యర్ ద్వారా గుంటూరుకి లూథరన్ సంఘం ప్రారంభించడానికి వచ్చాడు. అప్పుడు స్టోక్స్ ద్వారా అనేటువంటి వ్యక్తి గుంటూరు జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నాడు. ఆయన 3 దినాలు బాపట్ల దగ్గర సూర్యలంకలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని యొక్క వాక్యాన్ని చేతబోట్టుకొని ఆయన వచ్చాడు.
అయితే తెలంగాణలో మెథడిస్టులు పనిచేశారు. సిఎస్ఐ వాళ్ళు ఏలూరు లేక రాజమండ్రి ఆ ప్రాంతాల్లో పనిచేశారు. కెనడియన్ బ్యాప్టిస్టు వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళంలో పనిచేశారు. అమెరికన్ బ్యాప్టిస్ట్ వాళ్ళు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పనిచేశారు. వీళ్ళందరూ ఒకసారి ఒక చిన్న మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో లూథరన్ సేమ మేము గుంటూరులో పనిచేస్తామని చెప్పారు. సిఎస్ఐ వాళ్ళు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో పనిచేస్తామని చెప్పారు. మెథడిస్ట్ వాళ్ళు తెలంగాణలో పనిచేస్తామని చెప్పారు. ఇలాగ అందరూ ఎవరికి వారు కలిసి కూర్చొని, అయ్యా నువ్వు ఈ ప్రాంతంలో పనిచేయి, నేను ఆ ప్రాంతంలో పనిచేస్తా, ఇలాగా విభజించుకొని ఆంధ్రప్రదేశ్ని స్వార్థ నింపారండి. అలాగా కలిసి కూర్చొని మాట్లాడి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తే ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అత్యధికమైన క్రైస్తవులు గుంటూరు జిల్లాలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మీరు ఆలకిస్తున్నారు కదా. ఈ దినాల్లో నువ్వు ఆ సంఘం, నేను ఈ సంఘం అని విమర్శించుకోవద్దు. మనం అలాగే చెప్పుకుంటూ వలన దేవుణ్ణి ఎరగిన ప్రజలు ప్రభు దగ్గర రాలేకపోతున్నారు. నా 2 చేతులు జోడించి మీకు మనం చేస్తున్నా, ఏ సంఘాన్ని విమర్శించొద్దు, ఏ సేవకుని విమర్శించొద్దు. ప్రభు విమర్శించడానికి మనం పిలవలేదండి. ఒకరొకరు లోపాలను చూసుకోవడానికి ప్రభు మనం పిలవలేదు. సిలువ ఎద్దుకు రాని ప్రజల కొరకు ప్రార్థించడానికి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నీళ్ళు కంట్లో దూలం పెట్టుకుని ఎదుటివారి కళ్ళలో నలుసేలాగా చూస్తావు, చూడొద్దండి. ఏ సేవకుని విమర్శించదు, దేవునికి ఇష్టం కాదు. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ప్రార్థన చేసి మానేసి ఇంకో సంఘానికి వెళ్ళండి. కానీ సేవకుల మీద మాత్రం బురద చల్లొద్దు. సంఘ కట్టుబాట్లు మాత్రం మీరు ఎప్పుడు విమర్శించొద్దు. అది దేవునికి ఇష్టం కాదు, అది దేవునికి ఇష్టం కాదు. ఈమె ఆ గ్రామంలోనికి వెళ్ళింది. ఒక మాట ఒక వ్యక్తిని మార్చింది కదా. ఆ వ్యక్తి ఆ గ్రామాన్ని మార్చింది కదా. పిల్లరా, హయ్యర్ ద్వారా గుంటూరుకు వచ్చేటప్పుడు 70 సంవత్సరాల ముసలాయన, పళ్ళుడిపోతున్నాయి. అప్పుడు అందరూ అన్నారంట, 70 సంవత్సరాల ముసలోడు నువ్వేం చేస్తావయ్యా అని. ఆయన అన్నాడంట, దేవుని కొరకు నేను ఏదైనా చేస్తానని. ఆ 70 సంవత్సరాల ముసలాయన గుంటూరుకు వస్తే స్ట్రోక్స్ ద్వారా సాగిలపడి నమస్కరించాడంట. హయ్యర్ ద్వారా పాదాల మీద పడిపోయి. అంటే అంత మంచి సాక్ష్యం ఉందో. ఆ హయ్యర్ దొరలో ఏం కనపడిందో స్ట్రోక్స్ దొరకి ప్రభువుని చూస్తుంటాడని నేను అనుకుంటున్నా. ఆయన 70 రోజుల్లో హయ్యర్ దొర సేవలో 70 మందికి బాప్తీసాలు ఇచ్చాడండి. 3 స్కూల్స్ కట్టాడు. నల్లపాడు, కొత్తపేట, ఇంకొక స్థలంలో 3 స్కూల్స్ కట్టబడ్డాయి. 70 రోజుల్లో 3 స్కూల్స్ కట్టి 70 మందికి బాప్తీసాలు ఇస్తే ఎన్ని సంవత్సరాలు అవుతుంది పాస్టర్ గారు మీరు సేవకు వచ్చి? ఎన్ని సంఘాలు కట్టారు? పక్క గ్రామానికి వెళ్ళారా? నేను మిమ్మల్ని ఎవరు విమర్శించట్లేదు. ఈ రాత్రి మీటింగ్కి వచ్చిన మీ అందరికీ ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను నేను. మీరు ఏమనుకోకపోతే, చేస్తానన్న వాళ్ళందరూ చేతులు ఎత్తే వాళ్ళకి చెప్తాను ఈ మాట. చాలామంది చేతులు ఎత్తినట్టు కనపడ్డారు నాకు. సరే అంటే నా మాట చాలామంది వింటున్నారు, చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమి లేదండి, పాస్టర్లకు మాత్రం కొంచెం భోజనం తక్కువ పెట్టండి. మీ పిల్లల కంటే తక్కువ పెట్టండి. ఎందుకంటే తిని 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 మాకు బొజ్జలు పెరిగిపోతున్నాయి. ఈ బొజ్జ పెరగటం వలన మోకరించలేకపోతున్నా, ప్రార్థన చేయలేకపోతున్నాం. మొన్న ఈ మధ్య ఒక చిన్న అమ్మాయి వాళ్ళ తాతగారు పాస్టర్ గారి పొట్ట మీద కొట్టి, తాతయ్య అబ్బాయి ఉన్నాడా అమ్మాయి ఉందా లోపల అని అడిగిందంట. వాళ్ళమ్మ కొద్ది నెలల క్రితమే ప్రసవించింది. అంటే వాళ్ళమ్మ గర్భిణీగా ఉండడం అమ్మాయి చూసింది. పాపం తాతయ్య కూడా పాస్టర్ గారు కూడా గర్భిణీగా ఉన్నాడేమో భ్రమపడింది. చిన్నపిల్లలను భ్రమ పెట్టద్దండి పిల్లరా. దానియేలు మాంసాహారి కాదు, శాకాహారి. ఆ విషయం మర్చిపోయేవద్దు. దానియేలు ఆహార పదార్థాల కొరకు అరువులు చాచలేదు, దేవుని రాజ్యం కొరకు అరువులు చాచాడు. మనం కూడా అలాగే ఉండాలని ప్రభు పేరని మనం చేస్తున్నాం. సేవకులైనటువంటి వారు నా మీద ఏ విధమైనటువంటి ద్వేషం పెంచుకోవద్దండి. ఇంతమంది నశించిపోతుంటే మనం వ్యర్థమైన తిండి కొరకు దేవుని సేవను పాడు చేసుకోవద్దు. కొంచెం తక్కువ తిందాం, ఆరోగ్యాన్ని కాపాడుకొని ఎక్కువ సంవత్సరాలు ప్రభు కొరకు జీవించి మన దేశాన్ని ప్రభు చేతుల్లో పెడదాం. అటువంటి భాగ్యం ప్రభు మనకి ఇచ్చాడు, దాన్ని సద్వినియోగం చేసుకుందాం. సమరయ స్త్రీ ఆ గ్రామాన్నే కదిలించింది. ఆ గ్రామంలో అనేకులు ప్రభు దగ్గరకు వచ్చారు. ఈ రాత్రి చివరికి నేను ముగించబోతున్నా. ఒక్కసారి దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మీ పక్కన వారిని చూడొద్దు, మీ ఎదుట ఉన్న వారిని చూడొద్దు. మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త ఈ రాత్రి తన వాక్యం ద్వారా
నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆకాశం వైపు చేతులెత్తి ఒకసారి మన యథార్థమైన జీవితం ఆయనతో చెబుదాం. మనం ఏ స్థితిలో ఉన్నామో పరీక్ష చేసుకుందాం. ప్రభువా, ఫలించే స్థలాలకు దగ్గరగా ఉండి ఎండిపోయానయ్యా. లోతైన వర్తమానాలని మారుమనసు లేని స్థితిలో ఉన్నాను. ఆరాధించిన వారు ఆరాధించవలసిన స్థలాలు, ఆరాధిస్తున్న స్థలాలు తెలిసి నేను ఆరాధించలేని వానిగా ఉన్నాను. ప్రభువా, చూస్తే చరిత్రలు చెప్పే జ్ఞానం ఉంది కానీ పాపంలో జయం లేదు. ప్రభువా, ఒక చేతిలో బైబిల్ ఉంది కానీ నా గుండెల్లో పాపం నివాసం చేస్తుంది. ప్రభువా, ఈ స్థితిలో నీ ఎదుటికి వస్తున్నానయ్యా, నన్ను కడిగి నీ రక్తంలో శుద్ధీకరించమని ఆయన పాదాలు పట్టుకోవడానికి ఈ రాత్రి నువ్వు ఇష్టపడితే, నువ్వెవరో సత్యం ఆయనతో చెప్పగలిగితే, నువ్వు ఎలాగొచ్చావో అలాగ తిరిగి వెళ్ళవు. సాక్షిగా వెళతావు, స్వార్థికురాలుగా వెళతావు. నీ గ్రామాన్ని ప్రభు కొరకు సంపాదించాలనే భారంతో వెళతావు. ఒకవేళ నువ్వు అలాగ ఉండాలని ఆశపడితే ఈ రాత్రి నీ ఉన్న స్థలంలో నీ కుడి హస్తం పైకెత్తి చూపించు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఎత్తబడిన చేతులను ఈ రాత్రి మేము ప్రభు చేతుల్లో సమర్పించబోతున్నాను. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, జీవాధిపతి, మీకు స్తోత్రమయ్యా. ఈ సభల్లో ఒక ప్రత్యేకమైన రీతిలో మాతో మాట్లాడుతూ వచ్చావు దేవా. అన్నీ తెలుసు కానీ మాకు పాపాన్ని విడిచిపెట్టడమే మా జీవితాల్లో మేము మరిచినాం నాయన. వాక్యం తెలుసు ప్రభువా, లోతైన సందేశాలు విన్నాం. చూస్తేనే చరిత్రలు చెప్పే జ్ఞానం ఉంది నాయన. ప్రభువా, పాపంలో పొరలాడుతూ నీ బ్రతుకులు ఈ రాత్రి మీ వాక్యం విని మీ కొరకు బ్రతకాలు తీర్మానించుకున్నారయ్యా. ఎత్తబండి చేతులు మీ చేతులు సమర్పిస్తున్నాను ప్రభువా. తిరిగి వారి గ్రామాలకు ఆత్మలు సంపాదించాలనే భారంతో వెళ్ళటం కృప చూపించండి. కడ వరకు సాక్షులుగా వారు బ్రతుకున్నట్లుగా ఆశీర్వదించండి. మండే గౌన్లుగా, మండే పొదలుగా వారిని చేయండి. వారు ఉన్న స్థలాలు మందిరాలుగా మార్చును ఆయన. వారున్న ప్రాంతాలు మీ కొరకు పట్టబడినట్లుగా కృప చూపించు. వారి జీవితాలు మీ కొరకు కడవరకు మనడానికి సహాయం చేయి. చీకటి అంధకార శక్తులను నజరేయుడైన యేసునామములో బంధించి ఆజ్ఞాపిస్తూ ఎత్తబండి చేతులు మీ చేతులు సమర్పిస్తూ యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.